నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గరైనప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా, అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన ప్రార్థన ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి. తైలాభిషేకారాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరు ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 48వ అధ్యాయము 18వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18వ వచనంలో 3వ లైన్ అండర్లైన్ చేసుకోండి. ఐజయా చాప్టర్ 48 వర్స్ 18లో 3rd లైన్, నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలె ఉండును. దేవుడి దినము నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నాకు ఎక్కడుంది క్షేమము, నాకు ఎక్కడ శాంతి, ఏం అసలు మనశ్శాంతి లేదు, నాకైతే శాంతి లేదు, నాకు బ్రతకాలని లేదు, ఎటన్నా పారిపోవాలని ఉంది, చనిపోవాలని ఉంది, అస్సలు నాకైతే ప్రాణము కుదురు లేదు అని అనుకుంటున్నావా? దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన పరలోకము నుండి నిన్ను చూస్తున్నాడు. ఎంత ఏడుస్తున్నావో, ఎంత గుండె పగిలిపోయేంత బాధతో నువ్వు బ్రతుకుతున్నావో, గుండె భారమైపోయి బ్రతుకుతున్నావో, ఎవ్వరికి చెప్పుకోకుండా ఒంటరిగా ఉండి ఏడుస్తున్నావో ప్రభు చూశారు. అందుకే నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఎంత మంచి మాట అంటే, నీ క్షేమము నది వలె ఉంటుంది. అంటే గోదావరిలాగా ఉంటుందా అండి క్షేమము నాదని అనుకోవచ్చు. ఎస్, ఎందుకంటే నదిలాగా ఏంటంటే, నది దగ్గర ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ప్రవహించుతూ ఉంటుంది నీరు. ఎక్కడెక్కడో నీరు నదిలోకి వస్తుంది. కొండల మీద, గుట్టల మీద ఎక్కడెక్కడో పడిన వర్షపు నీరు చివరికి నదిలోకి వస్తుంది. వచ్చిన నీరు నదిలో ఉండదు, అది ప్రవహిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా నది ఎండిపోవటం అనేది ఉండదు. చెరువులు ఎండిపోతాయి, కాలువలు ఎండిపోతాయి, కానీ నది ఎండిపోదు ఎప్పుడు కూడా. జీవనది ఎప్పుడూ ఎండిపోయేదు. ఈ నదిలో ప్రవాహం ఉంటుంది, అంటే నిత్యము నడుస్తూ ఉంటుంది అనమాట. ఆమెన్. అంటే నీకొచ్చే క్షేమము
ఇంతవరకు నీ జీవితం ఎప్పుడు చూసుండో లాంటిది. నీకొచ్చే క్షేమము, శాంతి, నెమ్మది ప్రతి దినము ఫ్రెష్గా వస్తుంది. ప్రతి దినము ఆయన కృప నీ పట్ల వెల్లడయ్యే కొలది. రోజుకు ఒక శుభవార్త తింటుంటావు, గుండె మీద చేసి పడుకుంటావు, నెమ్మదిగా పడుకుంటావు. అబ్బా, ఎంత శాంతి దేవుడు ఇచ్చాడు, నా బిడ్డను స్థిరపరిచాడు, ఉద్యోగం ఇచ్చాడు, వ్యాపారం ఇచ్చాడు, మరి దాసీలను ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. నా దేవుడు నాకు ఇది ఇవ్వలేదనేది లేదు. ఎంత ఏడ్చానో, ఎన్ని అవమానాలు పడ్డానో, ఎన్ని శ్రమలు పడ్డానో, ఎక్కడెక్కడ నేను బెగ్ చేసుకుని కూడా బ్రతికానో, అవన్నీ గుర్తు చేసుకుంటుంటే నా దేవుడు నన్ను ఇంతగా ఆశీర్వదించాడా అని సాక్ష్యము చెప్పబోతా ఉన్నావు. దావీదు చెప్పాడు, గొర్రెల దొడ్డిలోనూ నన్ను ఈ పెద్ద మిద్దె మీద ఉండటానికి దేవుడు కృప చూపించాడు. నాకు ఈ దేశానికి నేను రాజుని అవ్వటం ఏంటి, నా బ్రతుకేంటి, నాకు దేవుడు క్షేమాన్ని నది వలె అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ క్షేమము, నీకు శాంతి, నెమ్మది, సంతోషం ఎప్పుడు కూడా నీకు ఎట్లా వస్తుందంటే నది వలే. అంటే ఇంకా అది ఎప్పుడు కూడా ఎవరు బ్రేక్ చేయలేరు, నదిని ఎవరు అడ్డు కట్టలేరు అసలు. ఇక నీకు ప్రవహించే నది వలే, అంటే నిత్యము నడుస్తూ ఉంటుంది. అంటే డే బై డే నీకు ప్రశాంతత, మంచి దినాలు, శాంతికరమైన దినాలు. ఇక ఎప్పుడైతే మనిషికి ప్రశాంతత వస్తుందో ముఖము మనిషి మారిపోతారు. ఇప్పుడు కూడా శ్రమలు ఎక్కువైపోయినప్పుడు, క్షేమం లేనప్పుడు, క్షామం ఉన్నప్పుడు, క్షామం అంటే కరువు, క్షేమం అంటే సమృద్ధి, శాంతి, నెమ్మది. క్షామములో అందరూ ఎండిపోతారు, క్షేమములో దీవెనకరంగా ఉంటారు. నీ క్షేమము ఈరోజు అప్పులో నేను ఏడుస్తున్నావేమో, అప్పులు ఎవరైనా అప్పు అడుగుతుంది, పోనీ అప్పు చేసి ఇంకో అప్పు తీరుద్దామని అలాగ అడుగుతున్నా, అప్పు చేస్తున్నా సరే ఎవరు అప్పు ఇవ్వటానికి కూడా మమ్మల్ని నమ్మట్లేదని ఏడుస్తున్నావేమో. ఎలా తీరుస్తారు మీరు? మీకు మంచి పేరు లేదు కదా, మీకు మేము ఇవ్వలేం, మా దగ్గర లేవు, పోండి అని అన్నారని బాధపడుతున్నావేమో. నీ చిన్న మనసు గాయపడిందా? దేవుడు చూస్తూ ఉన్నాడు. అందుకనే వారందరి ముందు దేవుడు నిన్ను తలగా నియమిస్తాడు. నీ నది నోట్ చేసుకో, రాసుకు పెట్టుకో. ఈరోజు వాగ్దానము దేవుడు నీకు ఇస్తున్నాడు. ఎంత ఎక్కెక్కబడి ఏడుస్తున్నావో, ఎందుకు అలా కళ్ళంపడ అంత నీరు కారుతూ ఉంది. నా వల్ల కాదు ఇలా బ్రతకటం, నేను కోరుకున్న జీవితం ఇది కాదు, నా బ్రతుకు ఇలాగ అయిపోయింది, నేను ఇందులోంచి బయటికి రాలేను, ఇంకా అయిపోయింది నా చరిత్ర అని అనుకుంటామో. ఒక నది వలె క్షేమము నీ దగ్గరికి వస్తుంది. ఆ నది మీద ఒక బోటు ఎలాగ తేలుతూ వెళ్ళిపోతుందో ప్రయాణము, నీ కుటుంబం అనే దోణిగా దేవుడు స్థిరపరిచాడు. ఈ నదిలో చక్కని చల్లని గాలికి పడవ ప్రయాణం ఎలాగుంటుందో దేవుని సన్నిధి నుండి శాంతిని కలుగుతుంది. ఈరోజు నా కష్టం ఇంక నువ్వు రాదు, ఈరోజు పొందిన అవమానం నువ్వు చూడవు, భయపడకు, చనిపోవాలని అనుకోవద్దు. దేవుడు నీకు తోడున్నాడు. నీకు మంచి దినాలు వచ్చేసినాయి. నీకు నది వలె క్షేమం ఉంటుంది, సముద్ర తరంగం వలె నీతి ప్రవహిస్తూ ఉంటుంది. ఎంత మంచి మాట చెప్పాడు చూడండి. 48వ అధ్యాయము 18వ వచనం మనం చూస్తే, నీ నీతి సముద్ర తరంగం వలె ఉండును. సముద్రం చూడండి, ఎప్పుడు కూడా తరంగాలు, కెరటాలు ఎట్లా కొడతాయి. సీషోర్లో చూడండి ఎప్పుడైనా, అది ఎంత జోష్లో ఉన్నట్టు అనమాట, ఏదో జరిగిపోతున్నట్టు. కెరటాల మీద కెరటాలు, కెరటాల మీద కెరటాలు, తరంగాలు అలా వస్తూ పడిపోతుంటాయి. చాలా ఎంజాయ్ చేస్తాం మనం సముద్రం దగ్గరికి వెళ్తే. సముద్రంలో ఏం జరగదు, సముద్రం చక్కగా ఉంటుంది, కానీ ఆ తరంగాలు ఎలా ఉంటాయంటే ఆ గాలికి ఒక రకమైన ప్లాంటేషన్ వస్తూ ఉంటుంది. ఎట్లా చెలరేగిపోతుందో తెలియకుండా నీ ముఖమంతా నవ్వుతో నింపబడుతుంది. ఎటు చూసినా, నిన్ను వెనక నుంచి చూసినా, ముందు నుంచి చూసినా, సైడ్ నుంచి చూసినా, కుడివైపు నుంచి ఎడవైపు నుంచి చూసినా, పైనుండి చూసినా, నీ శరీరము, నువ్వు ధరించుకున్న వస్త్రాల్లో అన్నిటిలో నీ నడక, నీ మాట, ఎవ్రీథింగ్ ఒక డిఫరెంట్ జాయ్ కలిగి ఉంటుంది. ఏంటి మే ఎంత సంతోషంగా ఉన్నారు, ఇలాగ స్పీడ్గా వెళ్ళిపోతున్నారు, స్పీడ్గా మాట్లాడుతున్నారు. చూడండి, ఎప్పుడు కూడా అధికారం ఉంటే ధైర్యము, దమ్ము వేరుగా ఉంటుంది.
దేవుడు అటువంటి గొప్ప కార్యము నీ పట్ల చేయబోతున్నాడు. పడిన నాలు పడ్డా చాలు, కీడు పోయింది. గొప్ప ఆశీర్వాదకరమైన దినాలు చూస్తున్నావు. ఆత్మ నీకు తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ. నాకు ఫస్ట్ బాబు పుట్టి 5 సంవత్సరాల దాకా మళ్ళీ గర్భఫలం లేదండి. దేవుడు ఇక్కడికి మమ్మల్ని పంపించాడండి. 5 సంవత్సరాలకి మందులకి వెళ్ళినా, అమ్మ నీలో ఏ లోపం లేదు, దేవుడే ఇవ్వాలి కానీ ఇంకా నువ్వు ఎవరిని అడగాల్సిన లేదమ్మా, దేవుడి మీదే భారం వేసుకోమన్నారండి. మా అమ్మ రామ్మ అక్కడికి ప్రార్థనా శక్తి ప్రార్థన జరుగుతుంది రామ్మ అన్నారండి. 1 నెలే వచ్చానండి. కుమార్తె నువ్వు బిడ్డను ఎత్తుకుని రా అన్నారండి. అలాగే అటు విధంగా మరలా వచ్చేటప్పటికి బహుమానం ఇస్తాడు నీకు దేవుడు అన్నాడండి. ఆ రీతిగా ఇదిగోండి కుమారుని ఇచ్చాడండి. ఫస్ట్ బాబు 5 సంవత్సరాలకి మళ్ళీ ఒక బాబు అండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. మాది కే జగన్నాథపురం అండి. మా పాపకు మ్యారేజ్ అయ్యి 16 సంవత్సరాలు అయింది. సంతానం లేదని చెప్పి ఎన్నో హాస్పిటల్ తిరిగామండి. అయినా కూడా ఎక్కడ ఏమీ జరగలేదండి. ఇసాక అయ్యగారు పాస్టర్ గారి దగ్గరికి మా బావగారు చెప్తే వచ్చామండి. వస్తే 1 నెలకే మా పాపకి గర్భఫలం వచ్చిందండి. ఇక అయ్యగారు అబ్బాయి పుట్టాడండి, 5వ నెల అండి. మా పెద్దనాన్నగారు నాకు పిల్లలు లేరమ్మా, నీ జీవితం కూడా అలా అవ్వకూడదు అని చెప్పారండి. 3 సంవత్సరాల మాట చెబుతున్నా కూడా నేను పిచ్చుకోలేదండి. 1 నెల వచ్చానండి. 23వ సంవత్సరం ఫిబ్రవరి 2వ తారీఖున వచ్చానండి. 1 నెల వచ్చానండి. ఆ నెలలోనే గర్భం ధరించింది. ఇప్పుడు బాబు పుట్టాడండి, 5వ నెల అండి. ఈ సంవత్సరం దీవించి కాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ఇసాగయ్య గారికి వందనాలండి. 11 సంవత్సరాలు అయిందండి వివాహం జరిగి. ఎన్నో మందులు వాడింది కానీ పిల్లలు లేరు. ఇసాకయ్య గారి దగ్గరికి వస్తే పిల్లలు పుడతారు రమ్మంటే వచ్చిందండి. దేవుడు 2 బిడ్డలను ఇచ్చాడండి. దేవుడికి మహిమ కలిగిన గాక. ఆ రోజు ఇసాకయ్య గారి దగ్గర తీసుకొచ్చినప్పుడు అండి యాపిల్ ఇచ్చారు, ప్రార్థన చేసింది. అది యాపిల్ తీసుకోవడమే ఇంక మరలా అమ్మాయి ఆ నెలలోనే కన్సీవ్ అయ్యిందండి. దేవుడు గొప్ప కార్యం చేశారు. ప్రార్థన చేసిన అయ్యగారిని బట్టి దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నామండి. ఇసాకయ్య గారికి 2 వందనాలు. యేసయ్య ఎప్పుడైనా కొంచెం ఆలస్యం అయింది అనుకుంటారు కానీ చాలా ప్లాన్గా ఇస్తాడు. అది డబ్బులైనా సరే, ఇల్లు అయినా అన్ని నష్టం అవుతుందని అనుకున్నా ఆలస్యమైన అమృతమైన పని చేస్తాడు. ఇక అమృతం విషయం అన్యులకి అవుతుంది కానీ క్రైస్తవులకి అమృతం అయిపోతుంది అంతే. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి, ప్రార్థనా
ఎండగంట దగ్గర కంట్రిగూడెం మాది. మా సాక్ష్యం ఏంటంటే మా చిన్న పాపకు మ్యారేజ్ అయ్యి 2 సంవత్సరాలు అయిపోయింది. 3వ సంవత్సరం వచ్చినా గర్భఫలం లేదు. మేము ఇసాకయ్య గారు ఈ తాడిపల్లిగూడెంలో పెట్టిన కానించి మేము ఈ ప్రార్థనకు వస్తూనే ఉన్నాము. ఎడవకుండా అలాగా మేము వస్తూనే ఉన్నాం పాప కోసము. వచ్చినప్పుడల్లా ఇసాకయ్య గారి దగ్గర ప్రార్థన చేయించుకునేవారు. అయ్యగారు ఇలాగ తైలం రాసి ఎందుకమ్మా ఏడుస్తున్నావు, దేవుడు నీకు ఇస్తాడు, నువ్వు భయపడకని అనేవారు. ప్రతిసారి కూడా అయ్యగారు అలాగే చెప్పేవారు. ఈ పిల్ల ఏడితే బయటకు వచ్చేసేది. ఎందుకమ్మా అయ్యగారు చెప్పారు కదా నువ్వు బాధపడకనివ్వడము. మేమైతే పాప కోసం బాధపడిపోవడము. ఒక్కసారి వచ్చి గర్భఫలం పొందుకునేవారు చెప్పేవారు. ఎడవకుండా 2 సంవత్సరాల పైనే వచ్చింది పాప. అయినా నేనైతే మానేశాను. పాప మైలుడైతే ఎడవకుండా వచ్చారు. లాస్ట్ సారి ఏమన్నారంటే అయ్యగారు నువ్వు ఇంకా వెళ్ళిపో, నువ్వు రావద్దు, నీకు ఏసేపు సమూయేలు వంటి కుమారుడు వస్తాడు, నువ్వు ఇంకా రావద్దు అని అన్నారు. ఈరోజు మరి చక్కటి కుమారుడు ఇచ్చాడు, గర్భఫలం వచ్చింది. కుమారుడు కావాలని మేము ప్రార్థన చేసినప్పుడు దేవుడు కుమారుడు ఇచ్చాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుకా అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా పేరు గంగాభవాని. నాకు 3 కాసులు బంగారం కాసాలు అడిగితే సంవత్సరం అయినా ఇవ్వలేదు. సాక్ష్యం చెప్పుకుంటానంటే అప్పుడు ఆ బంగారం ఇచ్చాడు. మరొక సాక్ష్యం, నా కాలు నొప్పి తగ్గలేదు, 8 మందులు వాడినాను, ఆటో గుద్దింది, కానీ సాక్ష్యం చెప్పుకుంటానంటే తగ్గిపోయింది. ఇప్పుడు ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించడం కాదు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుకా అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే నాకు ఫస్ట్ పాప అండి. సెకండ్ టైం ప్రెగ్నెన్సీ క్యాన్సిల్ అయ్యిందండి. 3వ పూట నాకు మగబిడ్డ కావాలని ప్రార్థనకు మానుకుంటూ వచ్చానండి. అటు రీతిగా నాకు మగబిడ్డని ఇచ్చాడు. అందు దేవుని బట్టి దేవునికి వందనాలు, ఇసాకయ్య గారికి వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుకా అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. నా సాక్ష్యం ఏంటంటే మాకు మ్యారేజ్ అయిన 1 ఇయర్ వరకు పిల్లలు లేరు. అయితే అప్పుడు మేము ఒకసారి అక్కడ లలితాంబ కళ్యాణ మండపంలో పెట్టినప్పుడు వచ్చాము. అప్పుడు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత 2-3 నెలల తర్వాత నేను కన్సీవ్ అయ్యాను. దేవుడు చక్కటి పాపను నాకు అనుగ్రహించాడు. దేవుడి చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమె.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. మాది కాటుకోడేశ్వరం అండి. నా బిడ్డ మొదట్లోని ఫస్ట్ మాకు పిల్లోడు ఉంటారండి. తర్వాత 7 నెలల్లో గర్భిణీలు పోని తండ్రి నాయన, నా బిడ్డకి 2 గర్భిణీలు పోని నాయన 7 నెలలు ఇయ్యి నాయన, నీ తెచ్చుకోతున్నాను. నా బిడ్డకి నిలబెట్టి నీకు సాక్షిగా నిలబెడతాను తండ్రి అని నీ సాక్షి చెప్పుకుంటానన్నాను ప్రభువా. మగ పిల్లోడు పెట్టారండి. ఈ చిన్న సాక్ష్యం దీవించును కాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. మాది వేంపాడు. మేము 2022 డిసెంబర్లో పిల్లల కోసం ఇక్కడికి వచ్చాము. 2023 జనవరిలో నేను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాను. నాకు ఒక పాప పుట్టింది. పాప పుట్టిన 6 మంత్స్కి బొడ్డు పైకి వచ్చేసింది. దానికి చాలా రకాలుగా చెప్పారు. నేను ఏమీ లేకుండా బొడ్డు లోపలికి వెళ్ళిపోతే నేను ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. బొడ్డు లోపలికి వెళ్ళిపోయి మంచిగా ఉంది. దేవుడి చిన్న సాక్ష్యం దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ఏసైకి నా వందనాలండి. ఏసాకయ్య గారికి నా వందనాలండి. మరి మా పాపకి 2 పాపలు పుట్టారండి. మా బాబుకి పెళ్ళి అయింది. తొలిసూరుకు మా బాబుకి కూడా పాప పుట్టిందండి. అయితే నేను చాలా చింతించానండి, ఏడ్చానండి. అయ్యా నా కొడుకుని అయ్యా మీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను. మరి నేను 10,000 రూపాయలు కానికిచ్చుకుంటాను తండ్రి. అయ్యా మాకెవరూ లేరయ్యా, దిక్కు మీరే దిక్కు అయ్యా ఏసయ్యా అని ఏప్రిల్ నెల కానించి ఈ నెల వరకు కూడా ఆయన సన్నిధికి ప్రతి నెల వస్తున్నానండి. దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే మమ్మల్ని, ఆయనకి ఏవిచ్చి నేను రుణం తీర్చలేనండి. గొప్ప దేవుడు, గొప్ప సాక్ష్యం, గొప్ప కార్యాలు చేశాడండి మా పట్ల. ఒక మగబిడ్డలు ప్రసాదించాడు. ఆ మహాతండ్రికి, ఆ యేసుప్రభుకి ఏవిచ్చి రుణం తీర్చలేను. ఇసాకయ్య గారు అయితే మా కోడలో నీళ్ళు పోసుకుందయ్యా, ముందు పాప అయ్యా, మళ్ళీ బాబుని ఇలాగ ప్రార్థన చేయండి అయ్యా అని అడిగాను. అడిగితే పో నీ కొడుకు కొడతాడు పో అన్నాడు ఆయన. తండ్రి మళ్ళీ వచ్చాము, వెళ్ళి కొడుకుని ఎత్తుకొని రా అని 2 మాట్లాడారండి. మాకు ఆ మాటలను మేము నమ్మకం ఉంచుకొని ఆయన మీద విశ్వాసంతో, ఆ యేసయ్య వైపు, ఆ ఇసాకయ్య గారి వైపు మేము ఎంతో విశ్వాసంతో ఎదురు చూసామండి.
దేవుడు ఈ చిన్ని సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించమని యేసునామంలో అడుగుతున్నాను తండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం.